ఒక కీర్తన పాడుకొని మరి వర్తమానంలోనికి వెళదాం. రైట్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ప్రైజ్ గాడ్. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయి, అందరికీ వచ్చిన పాటలే. అందరము కలిసి స్వరమెత్తి నోరు తెలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి మనపూర్వకంగా ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన నా జీవితం నీకు అంకితం, సంతోషంగా నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా, ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు యేసయ్యా మరొకసారి ఎస్. ఇదిగోనైనా ఈ జులై మాసము మొదటి పునరుద్ధాన దినంలో నా జీవితాన్ని నీకు అంకితం చేయాలని ఆశపడుతున్నానయ్యా అని పూర్ణ హృదయంతో ఆయన స్తుతించుదాం. శిథిలమైన శిలనై నేనుండగా, ఎస్ ఆయన వైపు చూడక, నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నీ కౌగిటగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి, నిన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి, ఎన్నాళ్ళుగా నీకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి, ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా, ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. మరొకసారి అందరూ సంతోషంగా యేసయ్యాని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఎస్, ఇన్ని దినాలు ఆయన వైపు చూడక, ఆయన ప్రేమను ఎరుకక, లోకములోనే నువ్వు సెలగా ఉన్నట్లయితే ఆయన ప్రేమించి ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎస్, అవునయ్యా. స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఆయనతో దివ్యమైన స్నేహం, అదిలో మన కావ్యం. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు పోసితివి, ఊహకు మించిన స్థానము వేసితివి. ఊహల రేఖలకు పోసితివి, ఊహకు మించిన స్థానము వేసితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీరు నే తీర్చెదను. చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీరు నమూనే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. అవునయ్య, నాకున్నది నీ ఒక్కడివే. నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. పూర్ణ హృదయముతో ఆరాధించు, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆయనతో దివ్యమైన స్నేహం, అది మన జీవితంలో ఒక కావ్యము. అది పరిమళించేటువంటి పద్మం వంటిది, మన ఊహలకు అందనేటువంటి ఒక గొప్ప కావ్యము. ఆయన రుణము తీర్చుటకు ఇది శ్రేష్టమైన భాగ్యం. స్తుతించుటకు అర్హుడు, పరిశుద్ధతలో మహనీయుడు. సంతోషంగా అందరూ కూడా స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. అవునయ్యా. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు
ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈ జూలై మాసము మొదటి పునరుద్ధాన దినము దేవుడు తన అపారమైన కృపలో 6 మాసాలు మనలందరినీ ఆయన రెక్కల కింద కాచుకొని 7వ మాసపు మొదటి పునరుద్ధాన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభుపేట వందనాలు. మా అందరూ తలలు పైకెత్తండి. దేవుని మహాకృపలో మీరెవరు బైబిల్ చదవద్దు, ఎవరు కింద ఏం చూడొద్దు, చక్కగా నా వైపు చూడండి. కొన్ని మాటలు మనము పరిశుద్ధ లేఖనాల నుంచి నేర్చుకుందాం. దేవుని సన్నిధికి మనము నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏం నేర్చుకోవడానికంటే ఎలా బ్రతకాలి, ఎలా ఆత్మలో దేవుని యొక్క మాటలను నిలబెట్టుకోవాలి, ఎలా మన పిల్లలను పెంచుకోవాలి, ఎలా మన దైనందిన స్థితిలో ఆత్మీయంగా బలపడడానికి కావలసినటువంటి మూల పాఠాలు ఏంటి, అవి నేర్చుకోవడానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. చాలా చక్కగా దాదాపు 1 గంట పాట పాడుకున్నాం. మంచి కీర్తనలు, దేవుడు అందరికీ చక్కని స్వరాలను ఇచ్చాడు, చక్కగా కీర్తిస్తున్నారు. చక్కని వాయిద్యాల ద్వారా దేవుని గణపరిచే కృప మనమందరం కలిగి ఉన్నామంటే నిజంగా ధన్యులం. హల్లెలూయా, స్తోత్రం. గడిచిన 3 దినాలు మన యొక్క చర్చి ప్రతిష్ఠ పండుగలు, అనంతరము 2వ దినమునే మరి సంపూర్ణ రాత్రి ఆరాధన. ఈ రీతిగా మనము దినదినము దాదాపు దేవునికి సమీపంగానే ఉంటున్నాం. అయితే ఈ 3 దినాల సభలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు అందరికీ తెలియపరచాను. ఎవరికైనా గుర్తుందా? ఏమైనా చెప్పగలరా? అదేంటి అంటే, దేవుని మందిరము మనం నడుస్తున్నప్పుడు అది భారముగా కాక భాగ్యముగా ఎంచుకోవాలి అనే అప్రాముఖ్యమైన సంగతిని 3 దినాలు నేను ప్రకటించాను. దేవుని దేవుళ్ళ విన్నవాళ్ళు మీకు గుర్తు లేకపోవచ్చు. గుర్తు లేకపోయినందువలన వారిని దేవుడు దీవించుగాక. ఎంత మంచోళ్ళో మీరు. వినిన సంగతులు మర్చిపోవడం సహజం, కానీ ప్రాముఖ్యమైన మూలాంశాన్ని ప్రతి వాక్యంలో నేను తెలియజేస్తాను. మీకు తెలుసో లేదో, మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు సుమారు 500 దగ్గర మెసేజ్లు ఉన్నాయి. అట్లా ఎన్ని మీరు చూశారో నాకైతే తెలియదు, కానీ బయట ప్రపంచంలో ప్రజలు దేవుని కృప ద్వారా బాగానే వింటున్నారు, చూస్తున్నారు. దేవుడు వారికి ఆ హృదయ స్పందనను కలుగజేస్తున్నాడు. ప్రాముఖ్యమైన మూలాంశం ఏంటంటే, దేవుని సన్నిధికి నడవటం అనేది భారముగా ఉండకూడదు. అది ఏం చెప్పాను? గట్టిగా చెప్పండి, మన నోరు తెరవండి అమ్మా. తిన్నోళ్ళు ఎంతమంది, తినవాళ్ళు ఎంతమంది?
దాదాపు తినకుండా అయితే రాము. ఎందుకంటే 1-2 గంటల దాకా ఆయన కూర్చోబెడతాడు. మరి ఇంతసేపు మనం ఓపికగా ఉండాలంటే తినిపోయి కూర్చుంటే కొంచెం నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఇది దేవుని సన్నిధిలో ఉండటము భాగ్యముగా ఎంచుకోవాలి. పునరుద్ధాన దిన ఆరాధన భారముగా ఉండకూడదు. ఈ కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల అనుభవించలేని వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు పాడుకున్న పాటలో ఆ మొదటి చరణంలో ఉంటుంది, విన్నారు లేదు? నీ వైపు చూడక, నీ ప్రేమను ఎరుగక శిథిలమై శిలగా లోకములో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వైపు చూడని వారు, ఆయన ప్రేమను ఎరుగని వారు శిలల వలె. శిలలంటే బొమ్మలు, బ్రతుకున్న బొమ్మలు. ఆయన సన్నిధిని, ఆయన ప్రేమను రుచి చూడని వాళ్ళు ఎవరంటే బ్రతుకున్న బొమ్మలు లాంటి వాళ్ళు. మనమైతే ఆయన ప్రేమను రుచి చూరం కాబట్టి మనం భాగ్యులము. మనం ఎందుకు భాగ్యము కలిగిన వారము, భాగ్యవంతులమైనమంటే భూ సంబంధమైన భాగ్యం కాదు, ఆత్మ సంబంధమైన భాగ్యాన్ని కలిగి ఉన్నాము. గనుకనే మనము ఆయన ప్రేమను రుచి చూసాము. శిలల వలె ఉండక ఆయన ఇచ్చినటువంటి రక్తమాంసములు కలిగినటువంటి వారముగా, ఆయన పిల్లలముగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. గనుకనే మనము భాగ్యవంతులము. హల్లెలూయా! అందరూ గట్టిగా చెప్పొచ్చు, హల్లెలూయా! భయపడాల్సిన పని లేదు. నేను గమనిస్తూ వచ్చాను, మన మందిరంలో కూడా ఈ మధ్య బాప్టిస్టు సంఘ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. అంటే బాప్టిస్టు వాళ్ళకు ఉండేది ఏంటి? పాటలు పాడుతున్నాం అనుకోండి, బహుశా ఎవరి పని వాళ్ళదే. గీక్కున్నాము గీక్కుంటుంది, చూసుకునేమో చూసుకుంటుంటుంది, పాడుకుని ఆయన పాడుకుంటుంటాడు. చేతుల్లో స్పందన ఉండదు, మనిషిలో ఉత్సాహం ఉండదు. హల్లెలూయా అంటే కదలేక ఉండదు, ఎల్లవయ్య అంటానికి కదలేక ఉండదు. మనము స్టాచ్యూలం కాదు. అందుకే మనం ఇప్పుడే అనుకున్నాం, శిథిలమైన శిలలము కాదు మనం. ఆయన స్వరూపములో జీవంతో ఉన్నటువంటి వారం. మనం జీవంతో ఉన్నాము, బొమ్మలు కదలేవండి కదా. నా ముందు ఒక కెమెరా ఉంది, ఒక స్టాండ్ ఉంది, అది కదలలేదు. మనం జీవం కలిగిన వారం, జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చిన వారు. మనలో కదలిక లేకపోతే ఎట్లా? పాడాల్సినప్పుడు పాడాలి, నవ్వాల్సినప్పుడు నవ్వాలి, ప్రార్థించేటప్పుడు ప్రార్థించాలి, వినవలసి వచ్చినప్పుడు వినాలి. దేవుణ్ణి స్తుతించవలసి వచ్చినప్పుడు స్తుతించాలి. ఏ సమయంలో సరిపోయినది ఆ సమయంలో చేయాలిగా. రాయలమ్మా, హల్లెలూయా! మంచిది, తీసుకురావాలి, తప్పదు. మరి పరిస్థితులు అట్లా ఉంటాయి. ప్రారంభమే, ఇంకా ముగింపులోకి రాలే. ప్రారంభంలో నువ్వు స్తోత్రం అంటే కష్టమైంది. అందుకే గోడలకు ఆనుకోకూడదు. గోడలకు ఆనుకొని కాళ్ళు పారజాపుకొని చక్కగా నిలువెల్లా ఉంటే ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఈ పక్క మళ్ళా ఈమె, ఆ పక్క నాకు, మనం సముద్రం కాదు, మనం ఒక చిన్న కాలువ. ఈ కాలువలో నీళ్ళు ఏ చెట్టుకు పోతున్నాయి, ఏ చెట్టుకు పోవట్లేదు, ఏ చెట్టు ఎండిపోతుంది నాకు కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి నేను ఏళ్ళతో లెక్కేసి చెప్పగలను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఒకవేళ ఏమన్నా అటు అంటున్నా, ఆయన ఊరుకోడని దానికి చెప్పండి, దానికి చెప్పేయండి. అది దొరబడింది అనుకో లోపలికి, ఆయన ఊరుకుండే ఆయన కాదు, నువ్వు ఎందుకు నా పరువు తీస్తావురయ్యా, కొద్దిసేపు బయట ఉండని చెప్పేయండి. స్తోత్రం, హల్లెలూయా కదా. మంచిది. వాక్యంలోనికి వెళదాం. ఈనాటి మన వాక్య ధ్యానము సామ్స్ చాప్టర్ 139 verse 13 to 24 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా బైబిల్ చదువుకున్నాం. ఈ అధ్యాయములో ఈ అంశము నాకు చాలా ఇష్టమైన అంశం, చాలా ఇష్టమైన అంశం. ఎందుకు ఇది అంత ఇష్టము అని చెప్తున్నానంటే,
దేవుని యొక్క పూర్తి జ్ఞానము, దేవుని యొక్క పూర్తి సంరక్షణ, మనుషులపై దేవునికి ఉన్నటువంటి ఆ సంరక్షణ, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పూర్తి జ్ఞానం, ఆయన సంపూర్ణమైన జ్ఞానముతో మనుషుని నిర్మాణం చేసుకున్న విధానాన్ని భక్తుడు కీర్తిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆయన యొక్క ఆ జాగ్రత్తలను నెమరేసుకుంటున్నాడు. దేవుడు మనుషుల ఎడల కలిగి ఉన్నటువంటి ఆ జాగ్రత్తలు చూడండి. ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాలో మన ఎడల. మనం ఎప్పుడు ఊహించని సన్నివేశాలన్నీ కూడా కీర్తనకారుడు ఈ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. మనం చూసినప్పుడు ఈ 139వ కీర్తన 13వ వాక్యాన్ని చూసినప్పుడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడవు నీవే. చాలమ్మా. ప్రియ దేవుని సంగమా, ఈ మాటను నేను ప్రతి జన్మదిన కోటాలలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని యొక్క నిర్మాణం, దేవుడు మనిషిని నిర్మించుకున్న విధానం, ఆ విధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనిషిని ఎలా నిర్మాణం చేసుకున్నాడు, అందులో ప్రత్యేకంగా అంతరేంద్రియముల గురించి చెప్తూ వచ్చాడు. అంతరేంద్రియములు అంటే ఏంటేంటి? ఎన్ని ఉంటాయి? 9 5 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? అంతరేంద్రియాల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. హృదయములో ఉన్నటువంటి ప్రతి అవయముల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆ అవయవంలో ఏమేమి ఉన్నాయి ఎవరికైనా తెలుసునా అండి? ఎవరైనా ఊహించగలరా? దేవుడు అంటున్నాడు, నా అంతర్యేంద్రియములను నీవే కలుగు చేస్తేవి, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎప్పుడన్నా పుట్టిన మీరందరూ ఒకసారైనా జ్ఞాపకం చేసుకున్నారా? నాయనా, నన్ను కన్నది మా అమ్మ నాయన కాదయ్యా, వారి కృషి వాళ్ళ గొప్పతనం అంటే ఏమీ లేదు, నువ్వే నన్ను నిర్మించుకున్నావు. ఎక్కడ నిర్మించుకున్నావు అంటే నా తల్లి గర్భములో నువ్వు నిర్మించావు. తల్లి గర్భములో మనము నిర్మించబడినప్పుడు, ఆయన సిద్ధపరిచినప్పుడు, ఆయన తయారు చేసినప్పుడు మనం ఏమై ఉన్నాము, మన యొక్క స్థితి ఏంటి, తల్లి గర్భములో మనం ఎలా ఉన్నాము, ఏ విధముగా ఉన్నామో, మన స్థితి ఏంటో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నువ్వు నన్ను నిర్మించుకున్న విధానము, మనిషి యొక్క జీవిత అభివృద్ధిలో దేవుడు తన చేస్తున్నటువంటి కార్యాలన్నీ చాలా తెలివిగాను, చాలా అదొక మర్మమైనదిగాను దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క తల్లి గర్భములో మరి బిడ్డగా పడినది మొదలుకొని ఆ ప్రసవ దినం వరకు దేవుడు తన యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడట. మన శ్రద్ధ కాదు, మన ప్రయాస కాదు, మన తపన కాదు, మనకంటే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడట. అందుకే కీర్తనకారుడు అక్కడ 16వ వాక్యములు చూస్తే అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నియమింపబడిన దినములు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అంటాడు. అంటే గ్రంథములో లిఖితము అనే మాట కూడా పుట్నోట్లో రాసిన మాట ఏంటంటే, నా అవయములన్నీ దినదినము నిరూపింపబడుచుండగా అనే మాటను రాస్తాడు కింద. గ్రంథంలో రాయటం ఒక మాట అయితే, పిండముగా ఉన్న దగ్గర నుంచి ఆ బిడ్డ యొక్క అవయవములు తయారవుతూ ఉంటాయి. ఆ తయారవుతున్నటువంటి ప్రతి భాగాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సైన్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది,
మనిషి యొక్క శరీరంలో ఎన్ని నరాలు ఉంటాయి, ఎన్ని ఎముకలు ఉంటాయి, ఎన్ని కండరాలు ఉంటాయి, ఎన్ని కీళ్ళు ఉంటాయి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటాయి నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. అందుకే సైన్స్లో ఆ బొమ్మ ఉంటుంది వితౌట్ స్కిన్. ఆ స్కెల్టన్ కంటే కూడా కొన్ని ఈ నరములతో కూడినటువంటి భాగాన్ని మీరు గమనిస్తే మనిషి రూపం ఇలా ఉంటుందా? దేవుడు మనిషిని ఇలా తయారు చేశారు. ఏమండి మీకు అర్థమవుతుందో లేదో, పొరపాటున మనం వెళ్తూ ఏ బండి మీదనో ఏ నడుస్తున్న మార్గంలోనో వెళ్తున్నాం అనుకోండి, ఈ వెనకను ముచ్చల గుంత ఏదో అంటారు, అట్లా వెనక్కి పడిపోతే చాలు మరణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ ఒక పాస్టర్ గారు ఇట్లనే ఆయన కూటం చూసుకొని రాత్రిపూట వస్తున్నప్పుడు బైక్ తగిలి వెనక్కి పడిపోయాడు. అంతేనండి, ఏం లేదు. ఆ బైక్ ప్రయాణంలో సడన్గా ఏదో పంది అడ్డం వచ్చిందని దాన్ని తప్పించే ప్రయత్నంలో వెనక్కి పడిపోయాడు. స్పాట్లో చనిపోయాడండి. ఎటువంటి అనారోగ్యం లేదు, చక్కగా సేవ చేస్తున్నటువంటి నడిప్రాయుడు కూడా కాదు, దాదాపు 45 నుంచి 50 లోపల 45 వయస్సాలు కలిగినటువంటి వాడు. ఈ పార్ట్ అంత సున్నితమైనది, అంటే దాంట్లో ఉన్నటువంటి వెయిన్స్. కొంతమంది అదే స్థితిలో హాస్పిటల్స్లో చేరినారున్నారు. డాక్టర్ ఏం చెప్తాడంటే, కింద పడినప్పుడు ఈ యొక్క నరమునకు దెబ్బ తగిలి ఆ ప్రాంతంలో రక్త గడ్డగట్టుట చేత ఆయన ఇలా ఉన్నాడు, దాన్ని సరి చేయడానికి కొంత సమయం పడుతుంది. నరం ఎంతదండి? నరాలు చూసుకున్నారు ఎప్పుడైనా? తెలుసా మీకు నరాలు? ఆ నరాలు తెలుసు, ఈ నరాలు తెలుసు. ఆ నరాలు లావుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి కదా. ఈ నరాలు ఇంజక్షన్లు వేయించుకున్నప్పుడల్లా చూస్తాం, డాక్టర్లు ఎత్తుక్కుంటాడు ఎక్కడుందో ఇది అని. చిన్న ఇంజక్షన్ నీడిల్ దొరదండి. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మనిషిని కలుగు చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటాను, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఇంతకంటే ఇంకేం కావాలి? మిద్దెలు ఇస్తేనో, మేడలు ఇస్తేనో, ఉద్యోగాలు ఇస్తేనో, అందంగా పుట్టిస్తేనో, అధికారము కలిగి ఉంటేనో, ఇంకేయో లోకములో భూ సంబంధమైనవి కలిగి ఉండాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను సజీవునిగా ఉంచి తల్లి గర్భములో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ తల్లి కంటే ఎంతో శ్రద్ధగా ఆయన నిన్ను చూసుకొని, ఈ భూమిపై ఆ ప్రసవ దినములు నిండేంత వరకు జీవవాయువును నీలో ఉంచి ఆయన ఎంత సంరక్షణలో ఉంటున్నాడో మనం ఎరగట్లేదు. మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్న పిల్లల పరిస్థితి, పోయిన వారం అనుకుంటా అరుణ చెప్పుకుంటూ వచ్చింది, ఎన్ని టెస్టులు, ఎంత డబ్బులు, ఏం కథ. మా ఇంట్లో నేను పెద్దవాడిని. నా తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత మా అమ్మ మా ఇద్దరు చెల్లెల్ని తమ్ముడిని డెలివరీ అయింది. ఆ దినాల్లో మార్కాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుండే తెలుసు మీకు? ఖమ్మం సెంటర్లో ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారు ఈ పక్క, అది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ మా చెల్లెళ్ళని మా లాస్ట్ తమ్ముని డెలివరీకి వెళ్ళింది. నేను అక్కడ ఉన్నాను. ఆ పరిస్థితులన్నీ చూశాను. ఆ రోజు ఏం ఖర్చు ఉందండి? హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్ళి, వాళ్ళే డబ్బులు ఇచ్చి, వాళ్ళే మందులు ఇచ్చి, వాళ్ళే అన్నం పెట్టి, వాళ్ళే ఇంటికాడ తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళండి. కారణం ఏంటి? ఆ రోజు ఇవన్నీ తెలియదు. ఈ టెస్టులు, ఈ కథ, ఈ కార్ఖానాలు ఇవన్నీ ఏమి లేవు. దేవునిపై భారం వేసేవాళ్ళు. దేవుడా తండ్రిని ఇంట్లో కూర్చుంటే నీ ఇళ్ళ కాడనే డెలివరీ అయ్యేవాళ్ళు, బాయిల కాడ డెలివరీ అయ్యేవాళ్ళు, నడుత డెలివరీ అయ్యేవాళ్ళు. అసలు ఏ రూపాయి ఖర్చు లేని తినాలండి. ఇప్పుడు ఎందుకంటే డాక్టర్స్ వ్యాపారం అయిపోయారు, చదువులు వ్యాపారం అయిపోయినాయి, మనకు భయాలు ఎక్కువైపోయినాయి. భయం చేత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇప్పుడున్న ఈ ఫుడ్లు ఈ ఉన్న విధానం అంతా ఏం చేస్తుందంటే ఈ రేడియేషన్ ద్వారా మనమంతా చాలా రేడియేషన్లో బ్రతుకుతున్నాం. తెలుసా మీకు? రేడియేషన్ అంటే అతి వేడిమి కలిగినటువంటి కిరణాలు మన చుట్టూ ఉంటున్నాయి. మనమున్న ప్రతి ప్రాంతంలో రేడియేషన్ ఉంది. మనం 24 గంటలు మోస్తున్న ఈ దరిద్రంలో ఉంది రేడియేషన్. అదేమో జోబులు పెట్టుకొని తిరుగుతున్నాం. అది లేకపోతే నిమిషం జరగట్లా. ఈ స్థితిలో ఏమవుతున్నాయంటే రోగాలు దగ్గరవుతున్నాయి, ప్రసవాలు కష్టమవుతున్నాయి, ప్రెగ్నెన్సీలు కష్టమవుతున్నాయి. మన చుట్టూ వాతావరణములుగా ఈ రేడియేషన్ ప్రభావముతో దేవుడిచ్చినటువంటి ఆ నిజమైన సృష్టి మరుగైపోయింది. అది దానికి కారణం ఏమైందంటే మనం వాడుతున్నటువంటి ఈ పనికిమాలిన టెక్నాలజీ వచ్చింది చూశారు. దీని వలన ఏమైందంటే సహజమైనటువంటి జరగవలసిన కార్యాలన్నీ మరుగైపోతూ ఉన్నాయి. సహజమైన కార్యాలు జరిగినటువంటి మన పితరులు ఉన్నారు. ఏంది 9 ఏసి 10 ఏసి పిల్లలను కన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మన జోబ్దానం పాస్తున్నాడు, ఇప్పటికి 6 మందిని కనేసాడు. ఇంకా ఏమంటాడు తెలిసిన ఆమంటే ఆ వయసులో కనిది తప్పులేదు. ఇప్పుడున్న వాళ్ళని కనమంటుండే. ఇప్పుడు జోబుదాన పాస్టర్ ఏమంటుంది తెలిసిన, అయ్యా దేవుడు ఏం చెప్పాడయ్యా, భూమిని నింపమనిలే. ఏందో ఈ పాస్టర్ ఆపేస్తానంటది. బలవంతంగా తీసుకెళ్ళి మేమే ఆపరేషన్ చేయించాం. నువ్వు ఉండవయ్యా. ఏందయ్యా భూమిని నింపొద్దు, నువ్వు అక్కడే కాదులేవా, అందరు కలిసి. అలా మన పితరులు కన్నారండి. ఎక్కడ చూసినా సంతానం అంటే మామూలు ఆర్డినరీగా ఉండేది కాదు. 11-12 మంది కుటుంబాలు ఉండేటువంటివి. ఆ కుటుంబాలంటే నాకు బహు ఇష్టము, చాలా ఇష్టం. నాకు ఉమ్మడి కుటుంబాలంటే చాలా ఇష్టం. ఒక 10 కుటుంబాలు కలిసి ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఆ నివాసం ఉండాలంటే చాలా ఇష్టం నాకు. దేవుని యొక్క సృష్టిలో దేవుడు మనుషుని నిర్మాణం చేసుకుని ఆ పలుకుతున్న ఆ శ్రేష్టమైన, అసలు దావీదు గారికి మాటలు ఎలా వచ్చాయో ఆ మాటలు ఎంత స్పష్టంగా ఆయన మనిషిని కలుగు చేసుకున్న విధానాన్ని ఈయన జ్ఞాపకం చేసుకుంటున్న విధానంలో కూడా ఎంత అర్థవంతంగా ఉందో కదా. ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే 14వ మాటలో మనం చూసినప్పుడు, నీవు నన్ను కలుగజేసిన విధయము చూడగా భయము ఆశ్చర్యము నాకు కలుగుచున్నది అంటాడు. ఏమో ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు మన తల్లి గర్భములో ఆ పిండం అనేటువంటి మాంసం ముద్ద ద్వారా మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ఏమో ఎరిగినారా? అర్థమవుతుందా? ఒక మాంసపు ముద్దకు జీవాన్ని ఇస్తున్నాడు. ఆ జీవము ఆ యొక్క కడుపులో, ఆ గర్భములో పెరిగి ఒక ఆకారాన్ని కలిగి బయటకు వస్తూ ఉంది. సృష్టిలో ఇంతకంటే దేవుడిని ఆరాధించడానికి ఏమో గొప్ప అవసరం లేదండి. దేవుడు మనిషిని ఇలా సృష్టించిన తర్వాత మనిషి దేవుని కంటే ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అవి భూ సంబంధమైన అన్ని చేస్తున్నాడు, అవి వేరే. కానీ దేవుడే మనిషిని కలిగజేయకపోతే మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది? ఈరోజు మనం వాడుతున్న, తిరుగుతున్న, చేస్తున్న, తింటున్న ప్రతిదీ కూడా మనిషికి దేవుడిచ్చిన జ్ఞానమేగా. గాడిలో పోతున్నాము, భూమి లోపల పోతున్నాం, అంతరంగంలో ఉన్నటువంటి నీళ్ళల్లో కూడా పోతున్నాం, నీటిలో ప్రయాణం చేస్తున్నాం, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం. మనిషికి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషితో చిన్న డబ్బా ఒకటి పట్టుకొని హలో బాగున్నావా అంటున్నాం. ఆయన ఎక్కడో 1000 కిలోమీటర్లు. ఈరోజు ఒక అమెరికా వెళ్ళాలంటే మరి అందరికీ సాధ్యం కావట్లేదు. కానీ అక్కడ ఉన్న మనిషితో మనం మాట్లాడాలంటే చాలా తేలిగ్గా మాట్లాడుకుంటాం రూపాయి ఫోన్తో. ఇలాంటి టెక్నాలజీని మనిషి తయారు చేసుకొని మనిషి ఏమైపోతున్నాడు అంటే నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు మరుగవటానికి కారణం ఏమైందంటే మనిషి టెక్నాలజీ అనేటువంటి జనరేషన్లకు వచ్చేసరికి దేవుణ్ణి మరుగు చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ మనుషుడు కలుగజేసుకుంటున్నాడు,
కానీ ఇవన్నీ మనుషుడు తయారు చేసుకోవడానికి మనిషిని మొదట దేవుడు తయారు చేసుకున్నాడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానము చేత ఈరోజు మనుష్యుడు అద్భుత కార్యాలు ప్రపంచంలో చేయగలుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు మనం గణపరచాలి? ఒక హైందవుడు అంటూ ఉంటాడు, ఏమయ్యా ఎందుకు మీ చర్చిలలో ఎప్పుడు మీరు మైకులు పెట్టి ప్రార్థనకు రండి దేవుణ్ణి తెలుసుకోండి, వాళ్ళకి తెలియదా అంటాడు. ఏమ్మా మరి తెలియదా? మీకు తెలుసునా తెలీదా? మరి ఎందుకు ఆరాధించట్లా? మనస్సు దేవునిపై కేంద్రీకరించటానికి భూప్రపంచంలో సమయం ఉండదండి. అర్థమవుతుందా? మనసు దేవుని మాటలపై, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను గ్రహించటానికి, విశదీకరించటానికి, విమర్శించటానికి, విశ్లేషించటానికి మనిషికి బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి ఆ కనెక్షను, ఆత్మపరమైనటువంటి ఆత్మీయ సంగతులను తెలుసుకునే సమయం లేదు. గనుకనే దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థనా మందిరాలకు ఎందుకు వెళ్ళాలి అంటే, మీ ఇంట్లో బైబిల్ లేక, మీకు చదువు రాక, మీరు చదువుకుంటే అది ఎక్కక కాదు, ఎక్కించుకునే సమయం లేక, దేవుని మాటలను మనపూర్వకంగా దీర్ఘ శాంతముగా చదివి దాన్ని ఎక్కించుకునే సమయం నీ ఇంట్లో ఉండదు. భర్తతో పోరు, బిడ్డలతో పోరు, ఇరుగు పొరుగు పోరు, ఆర్థిక పోరు, శారీరక పోరు, మానసిక పోరు, ఈ పోరులతో సమయం అంతా సరిపోతుండే. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతాం? ఎప్పుడు ఆ లోతులను గ్రహిస్తాం? దాని అంతరంగం ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? కొంతమంది చదువుకున్నా చదవలేని వారు, కొంతమంది చదివినా అర్థం కాని వారు, ఏమండి ఉన్నారు లేదా? ఇలా నానా విధములైన మనుషులు ఉన్నారు. వారందరికీ అర్థమవులాగున తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడంటే, కొంతమంది శిష్యులను పిలిచి, నాయనా మీరు చేసుకుని, వాళ్ళు కూడా అప్పుడు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాగనే చేపలు పడతా, రొయ్యలు పడతా, ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా, టెంట్లు వేసుకుంటా, ఏమండి కార్లు తుడుచుకుంటా, మిద్దెలు కట్టుకుంటా, నాలాగా మెకానిజం చేసుకుంటా బతుకుతూ ఉన్నారు. ఎవరు బ్రతుకు వాళ్ళు. నాయనా మీరు బ్రతకవలసిన బ్రతికిది కాదు, మీరు ఇలాంటి చేపలను కాదు పట్టాల్సింది. లోకములో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ చేపలు బుద్ధి జ్ఞానం లేక పాపం భూమిలో తిరుగుతున్నాయి. వాటిని పట్టేటువంటి జాలరులుగా మిమ్మల్ని తయారు చేస్తానని దేవుడు మాలాంటి వాళ్ళను కొంతమందిని పట్టుకొని, మీలాంటి మందిని కొంతమందిని కూర్చోబెట్టి, మీకు నేర్పడానికి కావలసిన కొద్ది జ్ఞానాన్ని మాకిచ్చి, దేవుని సన్నిధి అనేటువంటి ఇలాంటి చిన్న గుడారాలను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఎందుకు ఉండాలి గ్రామాల్లో అంటే, ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడానికి. ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది. ఎందుకుంటుంది? పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులై, వారికి జ్ఞానము అభివృద్ధి అయి, భూ సంబంధమైన ఆలోచనలు అధికమై, వారి యొక్క జీవన విధానానికి కావలసినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే జ్ఞానము కొరకు ప్రతి గ్రామంలో బడితో పాటు గుడి కూడా ఉంటుంది. ఈ గుడి ఎందుకంటే లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవాలయాలను కట్టించుకుంటారు గ్రామం ఉన్నటువంటి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు. ఈ రెండు బాగానే ఉన్నాయి. బడికెళ్తున్న పిల్లలు, గుడికెళ్తున్న విశ్వాసుల్లో అభివృద్ధి లేదనుకోండి, ఆ అభివృద్ధి లేకపోతే స్కూల్కి వెళ్తే స్కూల్లో హెడ్ మాస్టర్ని అడుగుతారు, ఆ పై అధికారి, ఏమయ్యా మరి ఇన్ని దినాలని ఇక్కడ స్కూల్ కట్టి ఈ పిల్లలు వస్తున్నారు వెళ్తున్నారు, వీళ్ళలో అభివృద్ధి లేదు, పర్సంటేజ్ లేదు, మార్కులు లేవు, ఏం చెప్తున్నారు మీరు అంటారు లేదా? అంటారు. అనే అధికారము గవర్నమెంట్ మనకిచ్చింది. ద సేమ్ టైం మరి గుడిలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా మందిరాలకు వస్తున్నారా లేదా, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడో కొదిగోలుగున్నారు, ఏ విషయంలో తప్పిపోయారనే విషయాలు నేర్పించడానికే దేవుని సేవకులుగా మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఇలాంటి గుళ్ళను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకొని,
ఆ గుళ్ళో ఒక చిన్న సంఘముగా, చిన్న సహవాసముగా చేరి ఇలాంటి మాటలన్నీ మనము నెమరు వేసుకుంటూ ఉండాలి కదండి. వాక్యాన్ని మనం ఇప్పుడు గమనిస్తూ వెళుతున్నప్పుడు దావీదు గారు దేవుడు తన జీవితంలో చేసిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటే ఇక దేవుని సన్నిధికి నడవకుండా ఎందుకుంటారు? దేవుని సన్నిధికి నువ్వు నడవట్లేదంటే దేవుడు నాకు ఏం చేశాడు అనే దానికంటే నిన్ను కలుగజేసిన విధానాన్ని నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? భూ సంబంధమైన అనానుకూల పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఉంటాయండి. ఈ వీళ్ళు పాస్టర్స్ ఆల్సో, వాళ్ళు కూడా మనుషులేగా, వాళ్ళకు కూడా భూ సంబంధమైన కోరికలు, బిడ్డలు, అవసరతలు, అక్కరలు, ఆర్థిక, శారీరక, మానసిక ప్రతి విధమైన అవసరాలు ఉంటాయి. లేని మనుషులు లేడు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాటన్నింటికంటే ప్రాముఖ్యంగా దేవుడు నన్ను ఎందుకు కలుగజేసుకున్నాడు, నా తల్లి గర్భములో ఆయన నన్ను ఎందుకు నిర్మించుకున్నాడు? బిడ్డలను కంటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి, వాళ్ళ మనమలు పుట్టడానికి, మనమలకు బారసాలు చేయటానికి, వాడికి పుట్టినరోజులు చేయటానికి. ఏమండి వాటికేనా? ఇది జ్ఞాపకం చేసుకోవట్లా. ఏంటంటే మన డేవిడ్ వాళ్ళ అమ్మాయి యవ్వన కాలం ప్రవేశపు కార్యక్రమాన్ని ఎంత చేశాడండి, ఎంత ఖర్చు పెట్టేశాడు. ఏమండి మరి మందిరానికి ఎంత ఇచ్చాడు, సంఘానికి ఎన్ని రోజులు నడిచాడు, ప్రార్థన అనుభవం ఉందా? మరి నిన్న మాత్రము పెళ్లి కంటే ఎక్కువగా 150 కేజీల చికెను, 100 కేజీల బియ్యము, బువ్వ, కథ చేస్తున్నారండి. భూ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ప్రేరణ లేదు. గొప్పగా కనిపించుకోవాలి, అనేక మందిని పిలుచుకోవాలి, అనేక మంది ఇదిగో నా కుటుంబంలో ఈ కార్యాన్ని చేసి నేను ఇంత ఖర్చు పెట్టాను. ఎవరికి పెట్టావు? ఎవరు పెట్టమన్నారు? మళ్ళీ దానికోసం అప్పులు. అలా ఏం కష్టపడి మనం బీరువాల దాచిపెట్టి బ్యాంకుల నుంచి పీక్కొచ్చేవి కాదు. మళ్ళీ దానికోసం అప్పులు. నేను చేసుకోవద్దు అనట్లేదండి, అది మీ సొంత విషయం. కానీ భూ సంబంధమైనటువంటి ఈ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే దాంట్లో దేవునికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము? 100 రూపాయలు నెల సందా అంటే 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఒక్కొక్క అక్క. ఆదివారం వస్తే 2000. పనికొచ్చి పనికిరాని కార్యక్రమాలకు వేల లక్షల అప్పులు. ఎన్నిక లేని కార్యక్రమాలండి. మీరేమైనా తిట్టుకోండి, ఐ డోంట్ కేర్. దేవునికి దృష్టికి అయిష్టమైన కార్యక్రమాలు అవన్నీ మీ సంతోషం కోసం చేసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ రైట్, ఓకే. అయితే నేనేమంటున్నానంటే వాటిని ఎంతవరకు నీ సంతోషం, నీ పిల్లల సంతోషం, నీ బంధువులు, ఇది కాదుగా. మరి దేవుని సంతోషం పెట్టావా? దేవుడు నిన్ను కలుగజేశాడుగా. నీ తల్లి గర్భములోంచి నిన్ను నిర్మాణం చేసుకొని నీకు ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, బిడ్డలనిచ్చి నిన్ను పోషిస్తున్నాడు కదా. మరి దేవునికి నువ్వేమిస్తున్నావు? పిల్లోడికి ఉదయాన్నే ఖర్చు పెడతారు 100 రూపాయలు ఒక రోజుకి. బుడ్డోడు పుట్టినోడికి నెలకు 100 రూపాయలు సంఘ సభ్యత్వం కట్టాలంటే ఏంది ఆదామా ఎంబడి బట్టి అడుగుతున్నావా? ఇత్తం పావా ఏంది? మా ఇంటికి వచ్చి పాస్టర్ పోయిన వారం ప్రార్థన చేసిండా, వచ్చినవే 100 రూపాయల కోసము. నువ్విచ్చే 100తో పాస్టర్ బతకడు. ఆయన నిర్మించుకున్నాడండి, ఆయన పోషిస్తాడు నన్ను. నాన్సెన్స్ నువ్వెంత? ఆయన నన్ను పోషిస్తాడు. అయితే నేనేమంటున్నానంటే దేవుడు ముందు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? భక్తుడు దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
అయ్యా నా తల్లి గర్భములో నువ్వు నన్ను నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యము భయము. ఆయన కూడా మనలాగే పుట్టాడుగా. దావీదుకి ఏమన్నా 11 ఏళ్ళు 4 చేతులు, ఏమండి 4 కాళ్ళు 12 తలకాయలు ఏమన్నా ఇచ్చాడా? మనకులాగే పుట్టాడు. యేసు ప్రభువును కూడా మన స్వరూపమే, ఆయన స్వరూపములో మనం పుట్టాము. మనలాంటి స్వరూపాన్ని, మనిషి స్వరూపమును ఆయన ధరించాడు కదా. వాళ్ళకంటే నువ్వు ఎంత గొప్పోడివిరా నాయన భూమి మీద. నీ దుంపదేగ తెలుసుకొని సావండి. నువ్వు ఎంత గొప్పోడివి భూమి మీద. దేవుడు నిన్ను నిర్మించిన అసలు నీ పుట్టుకను జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తావు. నువ్వు ఎలా పుట్టావు? మమ్మమయ్య కంటే పుట్టినరు. మెమ్మమయ్య కాదురా నాయన, మెమ్మమయ్యను కూడా పుట్టించినోడెవడు? సృష్టి ఆరంభానికి ప్రధాత ఎవరు? ఆ తల్లి గర్భములో నువ్వు తయారయ్యేటప్పుడు ఆ అంతరేంద్రియములు లోపల ఉండేటువంటి ప్రతి భాగము ఏది ఎక్కడ ఉండాలనో, హృదయం ఎక్కడ ఉండాలనో ఆ భాగాలని నాకేడ గుర్తుండి వస్తాయి. లోపల ఎన్ని ఉన్నాయి కాదు, అవన్నీ ఆడ చెప్పాను నేను. ఈసారి వారం ఫోటో తీసుకొచ్చి చూపిస్తా. అటన్నిటినీ చేర్చి ఏది ఎప్పుడు పని చేయాలనో. అరికాళ్ళలో కూడా మనకు నరాలు ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసునా లేదా? నిజం చెప్తున్నా, నాకు నిన్నటిదాకా తెలియదు. అవునండి, నాకు తెలియదు. బాగా కాళ్ళు మంటలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఉండేది అరికాలంటే ఇంత శరీరమే కదా, తోలేగా కండేగా, దీనికి ఎందుకు మంటలు వస్తున్నాయని డాక్టర్ కాడికి పోయింది. అతివేడి అన్నాడు. అతివేడి అంటే ఏదో తలకాయకో బలకాయకో ఏడో వస్తే పర్వాలేదు, ఈ అరికాలకు మంటలేందయ్యా అని అన్నాడు. అరికాళ్ళలో కూడా నరాలు ఉంటాయి అన్నాడు. అరికాళ్ళలో ఉన్నా చూసారా? ఇంతకంటే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఏం కావాలి? నడి జుట్టు నుంచి అరికాలు వరకు ప్రతి భాగములో ప్రతి అవయవమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు గారు. మరి నువ్వు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? నేను ఎందుకు పోవాలి మందిరానికి? దేవుడు నాకు చేసిన అన్ని అన్యాయాలే. ఆయనకు నువ్వు చేసిన ఘనకార్యం ఏందో? నువ్వు దేవుని మందిరంకు పోయి అన్నాడన్నా, అయ్యా నీ వైపు చూడకుండా లోకములో తిరుగుతున్నాను, నేను దరిద్ర బ్రతుకుతున్నాను, నేను ఎందుకు బ్రతికానో అసలు నాకు తెలియదు, నేను ఎట్ట బ్రతికానో నాకు తెలియదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలియదు అని ఎప్పుడన్నా ఆయన దగ్గర పోయి అడిగితే మనపూర్వకంగా వినయముతో విధేయతతో అప్పుడు చెప్తాడు ఆయన నీకు. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మొదట తన్ను తాను పరిశీలించుకున్నాడు. అసలు ఆయన నాకేం చేశాడు కాదు, ఆయన నాకు చేసిన దానికి, నన్ను నిర్మించినందుకు, నన్ను పుట్టించినందుకు, నాకు ఈ రూపం ఇచ్చినందుకు, ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులకు లేని జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. తెలుసా మీకు ఆ విషయము? జీవరాశులు ఎన్నో ఉన్నాయి. జీవరాశులు అంటే మనలాగా తినేయి, కళ్ళు తెరిసేయి, నిద్రపోయేయి, తిరిగేయి, ఏమండి ఎగిరి దూకేయి, ఉరికెత్తేయి, ఆగేయి, వినేయి, అన్నిటికి ఇచ్చాడు అన్నీ. కానీ దేనికి లేనిది మనిషికి ఇచ్చాడు. ఏంటిది అది? గట్టిగా చప్పట్లు కొట్టో. దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే పరీక్షించుకోమని. నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో పరీక్షించుకోమని దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని దావీదు కలిగి ఉన్నాడు గనుకనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధము చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాయి, అందుకనే నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ప్రతి పునరుద్ధానం ఎందుకు కూడుకుంటున్నామంటే, అయ్యా నువ్వు నన్ను కలుగజేసిన విధానాన్ని చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలిగి నీకు స్తుతులు చెల్లించడానికి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను.
ఇప్పుడు మీరేం చేయాలంటే చాలామందిని ప్రార్థనకు రండి అన్న, ప్రార్థనకు రండి అక్క, ఎవరొస్తున్నారే మా ప్రార్థనకు రండి. అబ్బా మేము మంచోళ్ళం కాదులే సార్, మా ప్రవర్తన బాగలేదు. ప్రవర్తన బాగలేని వాళ్ళ కోసమే దేవాలయము. బాగున్నోడికి నువ్వేం చెప్పాల్సిన పనిలే, వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. దేవాలయం ఎవరికంటే చెడిపోయిన వాడికే. హాస్పిటల్ ఎవరికండి? మా హాస్పిటల్ ఎవరికి కట్టారు? కాలు చేతులు ఎరగొట్టుకున్నవాడికి, రోగాలు వచ్చినోడికి, మైండ్ లేకుండా భూమి మీద తిరిగోడికి, జ్ఞానము లేనోడికి, అతి తెలివితోటలు కలిగిన అట్టాటోళ్ళకే కదా హాస్పిటల్. మరి దేవాలయం ఎవరికి? దేవుణ్ణి కలిగిన వారికేనండి దేవాలయము. నువ్వు తప్పిపోయినవేమో రోగముతో ఉండి, ఏ రోగము నిన్ను పట్టిందో ఆ రోగముతో నువ్వు దూరంగా ఉన్నావేమో, ఆయన ఎప్పుడు వద్దండి, ఎవరినైనా పిలుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పిలుస్తాడు, నువ్వు ఎలా ఉన్నా పిలుస్తాడు. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, రాతోడివా, గాలోడివా, అట్టటోడివా, ఎట్టటోడివా అని అవసరం లేదు. నువ్వు రావడం ఆయనకు ముఖ్యం. ఎందుకనంటే నువ్వు తెలుసుకొని లేని విషయాలను ఆయన తెలియజేయటానికే మందిరాన్ని కట్టించాడు. దేవాలయాలు ఎందుకండి? చాలా మంది హైందవులు అంటారు, ఎందుకండి మీరు చర్చిలు పెట్టుకుంది, ఎందుకు చెప్పాలనా? రోజు చెబితేనే ఈ బండ్లు ఆడికాడుకున్నాయి, చెప్పకపోతే ఇంకే ఆడుకుంటాయిరా నాయన, నీకు అది అర్థం కాలే. అడిగేవాడికి ఒకడు అడుగుతాడు నన్ను, ఎందుకు మీ మందిరాల్లో ప్రార్థనకు రండి, దేవుణ్ణి నమ్ముకోండి, ప్రార్థనకు రండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తారు. మేము చెప్పరు చూడు, మేము పోతాము, మేమే కాయ కొట్టుకుంటాము, మేమే బొట్టుకు పెట్టుకుంటాము, మేమే తింటాము, మాకెవరు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, మా ఇట్టమైతే పోతాం, కట్టమైతే పోము. ఆత్మీయ స్థితి అర్థమైనోడికి అది అర్థమవుతుంది. భూసంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినోడికి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు అర్థం కావండి. అందుకే పౌలు అంటాడు, ఇది దేవుని శక్తి అంటాడు. క్రైస్తవుడు అంటే దేవుని శక్తి. లోకంలో ఉన్నవాడు ఎక్కిరిస్తుంటాడు, వాడికి అర్థం కాదు పాపం. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే చాలామంది బైబిల్ని వక్రీకరిస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కాక పాపం. లోతు అంటే అర్థం కాదు, ఏదో ఒక మాట తీసుకొని దాన్ని ఏదో వరకు చెప్తే ఆ ఛానల్లో పబ్లిసిటీ వస్తుంది, వాడు పెద్ద మనగాడు అయిపోతాడు, ఆయన గురించి పెద్ద అంతే. బైబిల్ని అర్థం చేసుకోవడం అంత ఆషామాషి సంగతి కాదు, ఎవరికీ అర్థం కాదు, ఎవరికి అర్థం కాదండి. ఎన్ని మలుపులు ఉంటాయో ఈ ఒక్క మాటకే చాలా ఉన్నాయి. అవన్నీ ఎటు పోయినాయో నా టైం కూడా అయిపోయింది. చాలా ఉన్నాయి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. కానీ టైం అయిపోయింది కనుక వీలైతే వచ్చే వారం మళ్ళా కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా శ్రేష్టం, చాలా ఇష్టమైన మాటలండి. ఆ మాటలన్నింటిలో కూడా భక్తుడు ఏ ఉద్దేశంతో దేవునితో మాట్లాడినాడో, దేవుడు మనిషి ఎడల కలిగి ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైన సంరక్షణ, మన ఎడల ఆయన కలిగి ఉన్న సంరక్షణ. 17వ వాక్యంలో అంటాడు, అయ్యా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే. ఏమన్నా చూసారా? అబ్రహాముకు చెప్పాడు, అబ్రహామా నీ సంతానము ఇసుక రేణువుల వలె. నువ్వు ఇసుకను లెక్కే, నీ పిల్లలు ఎంతమందో నీకు తెలుస్తుంది. నువ్వు ఇసుకను లెక్కేయలేవు కాబట్టి నీ సంతానం కూడా అంతలానే ఉంటుంది. ఇంక దావీదు అబ్రహాం లెక్కాడు అనుకున్నాడు, ఇంకెందుకులే, ఏడు లెక్కేస్తాడు. మరి ఇసుక ఎంత పిడికెడు పట్టుకుంటే అది ఎన్ని లక్షల్లో ఉంటుందో, పిడికెడే. ఇంకా భూమి మీద ఎంత తీసుకుందో ఆ ఇసుకనంతా ఇప్పుడు లెక్కేయాలి దానికి అంత. అందుకే అక్కడ మాట అంటాడు, నీ ఉద్దేశం నా ఎడల ఏముందో దాన్ని నేను లెక్కేసుకుందామంటే అది ఇసుక కంటే ఎక్కువై ఉంది. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఇసుక కంటే
ఎక్కువగా ఉందంట. ఇప్పుడు చూడండి ఒకసారి, బహుశా మీరు ఇంటికి పోయినాక తల ఒక పెరికెడు తీసుకొని పోయి ఇసుక లెక్కేసి ఎంత అయిందో పొద్దున ఎవరైనా చెప్తారేమో చెప్పండి. అంటే దేవుని తలంపులు ఏంటో మనకు తెలుస్తాయిగా. లెక్కేయండి బహుశా చూద్దాం. మన అమ్మగారికి గాలి బ్లాడర్లో రాళ్ళు అన్నారు. అవి ఎట్టనో లెక్కేయడానికి కుదిరినాయి కాబట్టి లెక్కేసి అవి అడ్డమైనవి తీసేసి, ఈ ఎట్ట తీసేస్తావు, ఈ లెక్కకు అందవు, తీసేయను కుదరదు. ఎందుకని? ఇది దేవుని తలంపులండి. ఆయన తలంపులు మన ఎడలు ఎట్లున్నాయంటే ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయట. మన తలంపులు కొంచెమే ఉంటాయి. ఇవాళకి జంపాయించుకుందాం, రేపటికి అది కొందాం, ఎల్లుండికి అది చేద్దాం, అవతలుండికి ఇది ఉంటే చాలు. ఇవే మన ఆలోచనలు. 4-5 ఆలోచనలు, ఇంకా గట్టికి లెక్కైతే 10 ఆలోచనలు ఉంటాయి. అంత మించి ఏముండవు. దేవుని తలంపులు మన ఎడల ఇసుక కంటే విస్తారంగా ఉందట. అది మనం గ్రహించట్లా. చాలామంది సూసైడ్ చేసుకుంటుంటారు తెలియక, చంపేసుకుంటారు వాడిని వాడే తెలియక. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు అవి ఎంత అసలు అవి లెక్కించడానికి చేతగానంత ఉన్నాయి మన మీద. ఇప్పుడు మన తల్లిదండ్రులకు ఉంటాయండి, ఏముంటాయి? నా కొడుకు ప్రయోజకుడు కావాలా, మంచి ఉద్యోగస్తుడు కావాలా, బాగా సంపాయాలి, వాళ్ళ బిడ్డలు పెద్దోళ్ళు అవ్వాలి, వాళ్ళు బాగా ఆస్తిపరులు అవ్వాలి, భూమి మీద ఘనత కలిగిన వాళ్ళు కావాలి. ఇంతకంటే ఇంక ఏ తండ్రికి ఏ కోరికలు ఉండవు. కానీ దేవుని కోరికలు మన ఎడలు ఉన్నాయట, విస్తారముగా ఉన్నాయంట. అంటే లెక్కింపలేనన్ని కోరికలు మన మీద కలిగి ఉన్నాడు దేవుడు. మనము కాదు, మనను నిర్మించిన దేవుడు మనపై ఆయన యొక్క కోరికలు విస్తారంగా ఉన్నాయి, లెక్కకందనన్ని ఉన్నాయి మనిషి మీద. అందుకే మనిషి ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు, అది పాపము అని వాక్యం సెలవిచ్చింది. ఎప్పుడు అలాంటి పనులు చేయకూడదు. శోధనలు వస్తుంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మనమే తెచ్చుకుంటాం, కొన్ని పరిస్థితులు తెస్తాయి. అన్నిటినీ సరిచేసేవాడు ఉన్నాడు. ఆ మాటలన్నీ చదువుతూ వెళ్తున్నప్పుడు ఆయన పలికిన శ్రేష్టమైన సంగతులు 21వ వాక్యం చూస్తే, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. ఏందంట? దేవుని ద్వేషించు వారిని ఆయన అసహ్యించుకుంటాడు. అది తెలియట్లేదు చాలా మందికి. దేవాలయాన్ని అసహ్యించుకొని దేవుని మందిరానికి రారు. దేవాలయాన్ని అసహ్యించుకుంటే అది నీకు నష్టం, కానీ దేవునికి ఏం నష్టము? దేవుని సన్నిధికి నడవకపోతే నష్టపోయేది నువ్వు. పాస్టర్ మీద అలిగో, ఎదురింటా మీద అలిగో, పక్కింటా మీద అలిగో, ఆ అన్న మీద అలిగో, ఈ అన్న మీద అలిగో, మందిరానికి పోతే నష్టపోయేది నువ్వురా దరిద్రుడు. ఈ దరిద్రపు కొట్ట ఆలోచనలు మానేయాలి. దేవుని సన్నిధికి నువ్వు పోయేది ఆమె కోసం, ఈయన కోసం, ఆయన కోసం, పాస్టర్ కోసం కాదు, నీ కోసము, నిన్ను కన్నా దేవుని కోసం. హల్లెలూయా. దానికి వెళ్ళాలి మందిరానికి. వంతులు పెట్టుకొని, ఆళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని, లేనిపోని చిక్కులను నువ్వు సృష్టించుకొని మందిరానికి పోకపోతే నష్టపోయేది ఎవరు? ఎవరు నష్టపోతారండి? అందుకే ఆయన అంటున్నాడు, నీవే నష్టపోతావు, నేను నిన్ను అసహ్యించుకుంటానంటున్నాడు. నా మందిరానికి నడవను అని నేను అసహ్యించుకుంటాను. దేవుడు అసహ్యించుకున్నాక నీ బతుకేమన్నట్టు? ఎందుకు ఆ బతుకు? ఏమండి, దేవుడు అసహ్యించుకున్నాక ఇక నీ బతుకెందుకు అంటున్నా నేను? వాక్యం అందుకే సెలవుస్తుంది, నిన్ను ద్వేషించు అని నేను ద్వేషిస్తూ, నీ మీద లేచు అని నేను అసహ్యించుకుంటున్నాను. 22 చదువు. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ నా మాట్లాడుతున్న దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కగా చెప్తుంది, నువ్వు దేవుని సన్నిధికి నడవకపోతే నీవు దోషి అవుతావు, నువ్వు శత్రువు అవుతావు. దేవుడు నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం నువ్వు మందిరానికి వెళ్తున్నావు? ఎవరి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు అర్పణలు అర్పిస్తున్నావు?
సమర్పణ కలిగినటువంటి దేవుని దాసులు మాట్లాడుతున్న ప్రతి మాట నీ ఆశీర్వాదం కొరకు కాదా? నువ్వు బాగుండాలని కాదా? గ్రహించలేని నీ అజ్ఞానం, గ్రహించలేని నీ అవిధేయత. నా ప్రియ దేవుని సంగమా, వాక్యం అంటుంది ఆయన సన్నిధికి నడవలేని వారిని ఆయన శత్రువులుగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట చదవండి, ఎలాగైపోయింది, 2 మాటలతో ముగించుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొని నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఏమ్మా, దేవుని దగ్గరికి మాట్లాడగాలి. పిచ్చి ప్రార్థన చేయమాకండి. నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, మా ఆయన తాగి ఉరిమి తిరుగుతుంటాడు, ఆయన దీవించు, ఆయన తాగి ఆడబడిపోకుండా ఇంటికి నడిపించు. ఈ దీవించులు వద్దు. పనికి మారిన ప్రార్థనలు, తెలియని ప్రార్థనలు. ఆయన బ్రహ్మాండగతికి తాగి గాలికి తిరుగుతుంటే ఏంది ఆయన దీవించేది? ఎందుకు దీవించాలి? సావని ఎందుకంటున్నా? భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు దేని కొరకరా నాయన? కుటుంబానికి పనికిరాక, దేవునికి పనికిరాక, గ్రామానికి పనికిరాక, పిల్లలకు పనికిరాక నీ బ్రతుకెందుకు ఇక? అందుకే వాక్యం ఏమంటుందంటే నిన్ను నువ్వు పరిశోధించుకో అంటున్నది. దావీదు గారు పరిశోధించుకుంటూ, దేవా నన్ను పరిశోధించు. నీ హృదయంతో నువ్వు అనుకోవాలి. నిన్ను వచ్చి అక్క, ఆ అక్క మంచిది కాదు, ఈమె మంచి ఆమె, ఆ అక్కకి ఏలు పెట్టి చూపించాము, ఏమొక 4 ఏళ్ళు యువకాలు చూపిస్తలేవా? ఏ అక్క మంచిది కాదు. అందుకని ఏ అక్కను మనం ఎవరు పరిశోధించొద్దు. నీ హృదయాంతరంగాన్ని నువ్వు పరిశోధించుకో. అందుకే వాక్యం అంటుంది, దేవా నన్ను పరిశోధించు. దావీదు అంటున్నాడు ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలను నువ్వు పరీక్షించు. దేవుని దగ్గర అడగాల్సిన మాటలు. దేవుని దగ్గర ఎంతవరకు ఏమి ఇస్తావు, నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు కాదు. ఎప్పుడు ఏమిస్తావు కాదు, నువ్వు ఏమిచ్చావు ఆయనకు. నీ హృదయంతో నువ్వు మాట్లాడు, అయ్యా నన్ను పరీక్షించు. వాళ్ళు ఎలా ఉన్నారు నాకు అనవసరం, నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా మనస్సాక్షి ఎలా ఉంది, నా అంతరంగం ఎలా ఉంది, నేను నీకు ఇష్టాలుగా బ్రతుకుతున్నానా? ఆ 24వ మాటలు కూడా అంటాడు ఇంకా మాటలు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూసి నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పరిశీలించొద్దు. మనందరినీ పరిశోధించువాడు పైనున్నాడు, మనందరినీ పరీక్షించువాడు పైనున్నాడు. మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. అయ్యా నాది శుద్ధ హృదయమేనా? నేను నమ్మకంగా ఉన్నానా? నా జీవితం ఎలా ఉంది? నువ్వు పైనుండి అందరినీ పరిశీలిస్తున్నావు కదా, నా హృదయంతరంగాన్ని పరిశీలించు. అందుకే ఒకవేళ అటువంటి పనికి మాలిన ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో అని లాస్ట్లో అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉన్నదేమో చూసి నిత్య మార్గంలోనికి నన్ను నడిపించు అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నా ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మార్చుకోమంటున్నాడు. అంతేగా మాటకు అర్థం. అంతేగా ఇప్పుడు దాకా నువ్వు ఎలా బ్రతికావో, పాపములో బ్రతికావో, లోకములో బ్రతికావో, దేవుడు తెలియక బ్రతికావో, తెలుసుకొని బ్రతికావో, తెలిసిన నిర్లక్ష్యంతో బ్రతికావోమో, ఇప్పుడైనా నేను సరి చేసుకోవడానికి నాకు మార్గాన్ని, నిత్య జీవంలో ఉండటానికి నాకు కృపని అని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. మరి నువ్వేం అడుగుతున్నావు? ఏదో ఒక రకంగా మా అయ్య అమ్మగా అన్నారు, నేను అంటున్నాను, వాళ్ళు వాళ్ళ పిల్లలు అంటున్నారు, వాళ్ళని చూసుకొని లోకంలో మురిసిపోతున్నానంటే సరిపోదమ్మా. దేవుని సన్నిధికి నడవాలి, దేవుని మాటలేంటో తెలుసుకోవాలి, ఆయన మనల్ని ఎందుకు కన్నాడో తెలుసుకోవాలి, ఎలా కన్నాడో తెలుసుకోవాలి, మన శరీరంలో ఉన్న అవయవాలను పరిశీలించుకోవాలి. డాక్టర్లు పరిశీలించేది కాదు, డాక్టర్లు పరిశీలించేది వేరు, వాళ్ళు రోగం వచ్చినప్పుడు స్కానర్లు పెట్టి చూస్తారు, అది వేరు. రోగం రాకుండా బాగున్నావు చూడు, అప్పుడు ఒకసారి నువ్వు పరిశీలించుకో. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, మంచిదే, బాగానే ఉంది, కానీ నాలో ఉన్న అవయవాలు ఏంటి అసలు? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, మనిషి ఇయే కాదు, తినే నాలుక, వాసన చూసే ముక్కు, రుచి చూసే నాలుక, ఇయే కాదు. వీటన్నిటినీ ఏ సమయమునకు ఎప్పుడు ఏది పనిచేయాలనో
వాటన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఆ మిషన్ నాయకుడు ఎవరు? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర అడగాలి ప్రతి మాట. మనుషుల దగ్గర ఒప్పుకోపోయినా నో ప్రాబ్లం, కానీ దేవుని దగ్గర అడగాలి. ప్రతిదీ అడగాలి, మనపూర్వకంగా అడగాలి, హృదయపూర్వకంగా అడగాలి, హృదయాంతరంగంలో నుంచి అడగాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధం చూసినప్పుడు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉందండి. ఇంతకంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకా నాకు వేరే ఏమీ అవసరం లేదనిపిస్తుందండి. ఆయన ఏమిగా అడగాల్సిన అవసరమే లేదు. అంతరంగములో అంతరేంద్రియములు అన్నిటినీ, ఎన్ని భాగాలు ఉంటాయో, ఎన్ని పేర్లతో పిలుస్తుంటారో డాక్టర్లు. ఆయన ఏం పేరు పెట్టలేదు, కానీ ఇప్పుడు చదువుకున్న సైన్స్ డాక్టర్లు ఎన్ని పేర్లు పెట్టారో మన లోపల ఉన్న అంతరేంద్రియాలకు తెలుసునా? ఏంటేంటియో పేర్లు నాకు రావులే, మొత్తానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అవి లెక్కేస్తే ఇంత పెద్ద పుస్తకం అయింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పేరు. నరాలకు కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఆ నరము, ఈ నరము, ఏమా ఉన్నాయి లేవా? ఎన్ని పేర్లు ఉన్నాయో ముందు పలకటానికి కూడా రావు. అటువంటి స్వారూప్యాన్ని దేవుడు మనకిస్తే దాన్ని మనము ఊరికే నాశనం చేస్తున్నాం. అంటే ఎందుకు నాశనం అవుతుందంటే దాని లోతు ఏంటో తెలియక, ఆయన వైపు చూడక, ఆయన ప్రేమను ఎరుగక, శిథిలమైన శిలవలే మనం బ్రతుకుతున్నాము గనుక ఆ రుచి తెలియలే. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. హృదయాంతరంగములో నుంచి విన్న మాటలను మనపూర్వకంగా ఒకసారి నెమరేసుకుందాం. ఎవరు సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులని నా దగ్గర, నా ముందర నువ్వు ఎన్ని డ్రామా కబుర్లు చెప్పినా ఆయన ఒప్పుకోడు. ఆయనకన్నీ తెలుసు. నీ కాళ్ళు నొప్పులని ఇప్పుడు నువ్వు కూర్చుంటే లేని నొప్పులు ఇప్పుడు తెప్పిస్తాడు. స్తోత్రం. నేను కాళ్ళు నొప్పులు లేయలేనని కూర్చుంటే ఆటోమేటిక్గా లేని నొప్పులు వస్తాయి అక్కాయ్. నేను నిలబడలేను, నాకు వణుకుడు వస్తుందంటే ఇప్పుడు వస్తాయి లేని వణుకుళ్ళు. యాడికి బయటికి పోతుండ అందరూ మళ్ళీ వరుస పెట్టి ఏంది ఏదో వంకన కూర్చుందాము, ఏదో వంకన మొత్త కానుకుందాము అన్న ఆలోచనే తప్ప 2 నిమిషాలయ్యా నువ్వు విన్న మాటలను నెమరేసుకుంటానయ్యా, ఆ మనస్సును నాకు దెయ్యమని ఆ ఆలోచన ఈనాటికి రాకపోతే ఎట్రా నాయనా. ఆ మనసు తెచ్చుకోండి. ఆ మనసు తెచ్చుకొని 2 మాటలు మనసారా అందరూ కళ్ళు మూసి, బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఆరాధన టైంలో అసలే వెళ్ళకూడదు. లైవ్ నడుస్తుంది కదా. అందరూ కళ్ళు మూసేయండి. మొదట పక్కన వాళ్ళ వైపు చూసుకోమాకండి, కళ్ళు మూసేయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. బయట వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి. కళ్ళు మూసేసి ఇప్పుడు మనం ఏమైతే విన్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాడో, నీకు ఏం అర్థమైందో, నువ్వు అర్థం చేసుకున్న మాటలనే ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా ఈరోజు నీ వాక్యం మాట్లాడుతూ ఉంది. నీవు నన్ను కలుగజేసిన విధము, నన్ను పుట్టించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఇలా ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదయ్యా. నీ వాక్యము నాతో మాట్లాడిందయ్యా. అవునయ్యా, నువ్వు నన్ను కలుగజేసిన ఆ విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు భయం కలుగుతూ ఉంది, నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఒకసారి మనపూర్వకంగా ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అంతరంగంలో నుంచి ఆయన స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. సంతోషముగా
స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. అవునైనా నువ్వు నన్ను నిర్మించిన రీతిని తలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యము, అది నా ఊహకే వింతగా ఉన్నదయ్యా. అవును ప్రభు, నీవు నన్ను నిర్మించిన రూపు తలచగా మాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది తండ్రి యేసయ్యా. అయా నీవు నాయన ప్రభా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు కనులు మమ్మల్ని చూసి ఉన్నాయి తండ్రి యేసయ్యా. నీవు మమ్మల్ని చూస్తున్నావు తండ్రి యేసయ్యా. ప్రభువా పరిశుద్ధుడా, నిన్ను ఆ మహిమతో నిన్ను ఆరాధించి నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. అందరూ అందరూ నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నీవు. అవును, ద్రాక్షవల్లి వంటి నీలో బహుగా వేరుపారగా నీలో మధురమైన ఫలములు. దేవుని ఆరాధిద్దాము. హృదయాంతరంగంలో నుంచి ప్రతి ఒక్కరము హృదయ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఆయన నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీలో మధురమైన ఫలములీయనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీలో మధురమైన ఫలములీయనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి. విజయుడా నీ కృప చాలును నా జీవితం. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి. విజయుడా నీ కృప చాలును నా జీవితాన. స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో వెలసి
సితారతో నిన్నే కీర్తించెదా నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో మెలచి పది తంతుల సితారతో నిన్నే కీర్తించెదా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయం ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. అవునైనా స్తోత్రం నువ్వు నా పక్షాన నిలబడినావు అవునయ్యా తండ్రి, నాకు ఎల్లప్పుడూ జయమే ఉంటుందయ్యా. నైనా నా అంతరంగమును పరిశీలించే దేవా, నైనా ఇదిగో నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి, నీవు నన్ను నిర్మించిన రీతి తలచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యం చేస్తుందయ్యా. అవును నాయనా, ఈరోజు ప్రభువా నేను తలుచుకుంటున్నాను, ఇన్ని దినాలు నేను ఎరుగుకున్నానేమో, నీవు నన్ను ఎలా నిర్మించావు నేను ఎరుగుకున్నానేమో, నా సృష్టికి కారణభూతుడు నీవైనప్పటికీ సృష్టిలో ఉన్నటువంటి అంతరంగమును ఎరుగుక సృష్టినే నేను పూజిస్తున్నానేమో. ఈరోజు ఒకసారి పరీక్షించుకో, అయ్యా నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా ఆత్మీయ స్థితి ఏంటి, నన్ను నీవు కలుగు చేసిన విధానములకు ప్రతిగా నేను నీకేమిస్తున్నాను. అవును ప్రభువా, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసినందుకు నీ మీద ప్రతి విధమైనటువంటి నిందలు ఆరోపణలు మోపి నేను నిన్ను శిలువకు అప్పగించిన పాపినయ్యా. అవునయ్యా ప్రభువా, స్తోత్రం. ఒకసారి నెమరు వేసుకో. అయ్యా నాయనా, రహస్యమందు మనం చేసినటువంటి అపరాధములకు అయ్యా పాపముతో మన కొరకు ఆయన కలువరిలో శిలువకు అప్పగించబడ్డాడు. మా పాపము నువ్వు కాళ్ళతో చేసిన పాపములకు, నోటితో చేసిన పాపములకు, చేతులతో చేసిన పాపములకు, హృదయాంతరంగములో నువ్వు చేసిన పాపములకు వచ్చినప్పుడు అనేక భాషలతో ఆయన పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ లేఖన భాగాలు సెలవిచ్చుచున్నది తండ్రి యేసయ్యా. అంతరంగములో నుంచి నీవేమై ఉన్నావో జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నువ్వు నిర్మించినటువంటి ఆ రూపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. సంతోషంగా ఆనందముతో ఆయన సన్నిధిలో ఉరుకులు వేస్తూ, ఆయన సన్నిధిలో కీర్తిస్తూ, వాయిద్యముల ద్వారా, కీర్తనల ద్వారా, సితార ద్వారా ఆయన ఆరాధించి ఆ సంతోషములో ఆలి భాగస్థులుగుండే కృపా భాగ్యమునికి ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. Yes, yes. నాకు చేసిన ఆ వందనాలు ఎవరికి చెల్లవు కూడా ప్రభువా యేసయ్యా. నీవు మహాకరుడవు, మహోన్నతుడవు, నీ నామానికే మహిమ, నీ నామానికే సంతోషంగా మనపూర్వకంగా హల్లెలూయా. అందరం కలిసి ఉజ్జీవముతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యా, స్తోత్రం. సంతోషముతో ఆనందముతో
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. Yes. వందనాలు యేసు. అయ్యా, మేమేమి ఇచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా. నీవు మమ్మల్ని నిర్మించిన రూపమును కలుసుకున్నప్పుడయ్యా మా జీవితంలో భయమును ఆశ్చర్యమును కలుగుతున్నదయ్యా. స్తోత్రం. వందనం యేసయ్యా. అవునైనా నేను బలహీనైనప్పుడు బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అగనీయుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ప్రతి ఒక్కరిలో జరిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి నోరు తెరిచయ్యా, నీకు వందనాలయ్యా. నా పాత రోత జీవితాన్ని కడుగయ్యా. నీకు ఆయాసకరమైన బ్రతుకుంటే తీసివేయ్యా. నా ప్రతి హృదయమును పరిశీలించయ్యా. ఎస్ ఎస్. వందనం యేసయ్యా. యేసు. Praise God. Thank you, Jesus. Yes, yes. Holy Spirit. Mighty Lord. Yes, yes. The presence of Lord. Yes, yes. Almighty God. మహిమా స్వరూపి ఉన్నతుడా నిన్నా నేడు. Yes, yes. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, యేసయ్యా. వందనము యేసు, యేసయ్యా. ఎస్ ఎస్. నోరారా హృదయపూర్వకంగా ఆరాధించు యేసయ్యా. అంతరంగికుడా, ఆత్మల పరిశోధకుడా, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యకు ప్రభువు, నువ్వు చేసిన మేలకయ్యా, నువ్వు చూపిన కృపలకయ్యా. ఎస్ ఎస్. సంతోషంగా అయ్యా, నా జీవితంలో నువ్వు ఎన్ని కృపలు చేశావు, ఎన్ని మేలులు చేశావు. వందనాలు చెప్పు. స్తుతులు చెల్లించు, స్తుతులు చెల్లించు. ఉదయాంతరికి కడగమని అడుగు, కలిగిమని తీసేయమని అడుగు. వందనాలు, 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 వందనాలు. ఎస్ ఎస్. యేసయ్యా. ఎస్ లార్డ్. నువ్వు చేసిన మేలకయ్యా, నువ్వు ఎవడల కలిగి ఉన్న కృపలకు, అవునైనా నువ్వు మా పక్షము చేసిన కార్యం. నోరారా వందనాలు చెప్పు.
యేసయ్యా నీకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, మనపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. వందనం యేసయ్యా. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రమయ్యా. నువ్వు మా ఎడల కలిగి ఉన్నటువంటి కృపలకు నాయన మా అంతరంగంలో పరిశోధించువాడా మీకు స్తోత్రాలయ్యా. హృదయాంతరంగంలో నుంచి నిన్ను ఆరాధించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నువ్వు మమ్మల్ని నిర్మించిన విధానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడయ్యా మా అంతరంగంలోంచి భయము ఆశ్చర్యము ఎరుగక ఉన్నామయ్యా. ఈరోజు నీ వాక్యం మాతో మాట్లాడింది. మా అంతరంగం ఉన్నటువంటి ప్రతి అవయమును మేము పరిశీలించినప్పుడు, పరిశోధించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు మేమేమై ఉన్నామో ఈరోజు నీ వాక్యం మాతో మాట్లాడింది. మేము ఇన్ని దినాలు ఎరుగుకున్నామయ్యా. నువ్వు మమ్మల్ని నిర్మించావని ఎరుగక, మా తల్లిదండ్రి గర్భంలో పుట్టాము కనుక వారు మీకంటే గొప్పవారుగాను, భూ సంబంధమైనటువంటి భూమిలో కల్పిస్తున్నటువంటి సర్వమును సృష్టించిన నిన్ను మరిచి నాయన సృష్టిని మేము ఆరాధిస్తున్నామయ్యా. సృష్టికి కర్తవు, మాలో జీవాత్మనిచ్చిన వాడవు, నీవిచ్చిన జీవాత్మ ద్వారా బ్రతుకుతున్న వారము. ఇన్ని దినాలు నిన్ను ఎరుగక, మా అంతరంగమును మేము పరిశోధించక నీకు అయిష్టులుగా ఈ లోకములో నివసించామేమో. నీ వాక్యం సెలవిస్తుంది. 139వ కీర్తన చివరి మాట అంటుంది, నీకు ఆయాసకరమైనది నాలో ఎదురుంటే తీసేయమనంటుందయ్యా. అవును ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో ఆయాసకరమైన జీవితాలుంటే తీసివేయండి అయ్యా. ఆత్మపూర్లుగా నీ సన్నిధిలో ఉండడానికి, వారిని పరిశోధించుకోవడానికి, వారిని వాళ్ళే పరీక్షించుకోవడానికి, నీ సన్నిధిలో వారి అపరాధములు ఒప్పుకోవడానికి, నీకు ఇష్టలుగా నివసించడానికి ఈ లోకమును విడిచినప్పుడు ప్రభువా వారు ఆత్మలో రోషము కలిగిన వారై నీకు ఇష్టలుగా ఈ లోకమును విడిచే పిల్లలుగా ఉండడానికి సహాయం దయచేయ్యా. మారు మనసును దయచి, రక్షణ మార్గమును దయచి, బాప్తిసములో కలిగి నాయన నిన్ను కలిగిన పిల్లగా నీ శరీరమును నీ రక్తమును తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి పాత్రలుగా ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నిన్ను ఆరాధించి, ఘనపరిచి, స్తుతించి, మహిమపరిచిన బిడ్డలను ఎత్తిపట్టుకోమని ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంది. ఆరాధించి నోరారా వారి తప్పిదములు ఒప్పుకున్నటువంటి ప్రతి హృదయములు మీరు తాకమని యేసయ్య ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. అందరూ